ఆ ఘోరాలు పునరావృతం కానియొద్దు అంటూ తెలంగాణ మహిళా మంత్రులు గౌరవనీయ సీతక్క, కొండా సురేఖలకు చైతన్య మహిళా సంఘం రాసిన బహిరంగ లేఖ. ఫిబ్రవరి 3న భువనగిరి పట్టణంలోని హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న భవ్య వైష్ణవిల అనుమానాస్పద మరణం రాష్ట్ర ప్రజలను కలచివేసింది. ఈ వార్త విని మహిళా సంఘాలుగా మేము భవ్య వైష్ణవిల తల్లిదండ్రులను, హాస్టలును, అధికార యంత్రాంగాన్ని సందర్శించాము. మా నిజ నిర్ధారణలో అనేక ఆందోళనకరమైన విషయాలు తెలిశాయి. కొత్త ప్రభుత్వ పాలన మొదలై 6 నెలలు కూడా కాకముందే మా నమ్మకాలను వమ్ము చేయకుండా ఈ విషయంపై దృష్టి పెట్టి న్యాయం చేస్తారని మహిళా మంత్రులైన మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. భవ్య వైష్ణవిల తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరై విలపిస్తూ చెప్పిన విషయాలను విశ్వసించాల్సిన అవసరం ఉంది. హాస్టల్లో వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు సరిగా ప్రవర్తించడం లేదని, డ్రైవర్ అమ్మాయిల రూముల్లోకి వస్తున్నాడని, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, హాస్టల్కు వెళ్ళనని కూడా సంక్రాంతి సెలవులకు వచ్చినప్పుడు భవ్య తల్లికి చెప్పుకుంది. భవ్య వైష్ణవిలు 7వ తరగతి విద్యార్థులపై చేయి చేసుకుంటే తల్లిదండ్రులను పిలిచి వారి ముందు కౌన్సిలింగ్ ఇప్పించాల్సింది పోయి వార్డెన్, ఆటో డ్రైవర్ కౌన్సిలింగ్ పేరు మీద పాఠశాల నుండి హాస్టల్కు తీసుకువచ్చి విపరీతంగా కొట్టి వాళ్ల చావుకు కారకులయ్యారు. సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు అంటే సుమారు 2 గంటలు 2 అమ్మాయిలు హాస్టల్లో లేరనే సమాచారం కూడా ఉంది. ఇలాంటి కీలకమైన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ పోలీసులు వేటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. సాయంత్రం 5:30కు వైష్ణవి తండ్రితో ఫోన్లో మాట్లాడిందని కూడా వైష్ణవి తండ్రి నాగరాజు తెలియజేస్తుండు. రాత్రి 9 కల్లా చనిపోయిందనే వార్త మొదట నాగరాజుకి చేరింది. ఇంత అకస్మాత్తుగా బలమైన కారణం లేకుండా ఆత్మహత్య ఎలా చేసుకుంటారు? పైగా ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్ళు కారు. 14 సంవత్సరాల్లోనే ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవిస్తున్నవారు అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకోవడం నమ్మశక్యంగా లేదు. ఇక చనిపోయిన రోజు తల్లిదండ్రుల ముందుకు వార్డెన్ శైలజ కనీసం రాలేదు. పిల్లల గురించి మాట్లాడలేదు. తప్పు చేయకుంటే ఎదురుపడ్డానికి భయం ఎందుకు? పోలీసులు శవాన్ని చూపిస్తే పిల్లల వంటిపై గాయాలు బయటపడి ఆందోళన చేస్తారనే ఉద్దేశంతో తల్లిదండ్రులతో ముందే సంతకం చేయించుకున్న తర్వాతే శవాలను మొక్కుబడిగా చూపెట్టారు. తల్లిదండ్రుల ఒత్తిడి మేరకే మళ్లీ శరీరాలను పరిశీలించి గాయాలను కనిపెట్టారు. గాయాలు ఏమీ లేవు అని పోలీసులు ఎలా నిర్ధారించి మీడియా ముఖంగా ప్రకటిస్తారు? సూసైడ్ నోట్ కూడా పూర్తిగా సృష్టించబడిందన్నది తెలుస్తుంది. భవ్య ఆత్మహత్య చేసుకుంటే తనను ఎంతగానో ప్రేమించే తల్లికి క్షమాపణ చెప్పి ఉండేది. కానీ ఇక్కడ నిత్యం వ్యతిరేకించే వార్డన్ను మంచిది అని పదే ప్రస్తావించడం హాస్యాస్పదం. పోస్ట్ మార్టం కన్నా ముందు పంచనామా కార్యక్రమం కూడా చట్టబద్ధంగా జరగలేదు. ఇకపోతే వైష్ణవి తండ్రితో ఖాళీ పేపర్పై సంతకం తీసుకున్నారని, ఫిర్యాదు కూడా పోలీసులే రాశారనే ఆరోపణ కూడా బాధితుల వైపు నుంచి వస్తుంది. ప్రవీణ్ రెడ్డికి చెందిన సాయి కృప ప్రైవేట్ భవనంలో ప్రైవేటు ఐటీఐ, జూనియర్ కాలేజీ, బాలుర హాస్టల్స్, వీటితో పాటు ప్రభుత్వ బాలికల హాస్టల్, మొత్తం 4 రకాల హాస్టల్స్ ఒక్కచోటే అమ్మాయిలవి, అబ్బాయిలవి నడుపుతారా? పైగా ఈ అమ్మాయిలు హాస్టల్కు కేవలం 2 నెలల నుంచి మాత్రమే నైట్ వాచ్మెన్ను, అది ముసలి వారిని నియమించారు. పేద పిల్లలంటే, అందులో అమ్మాయిలంటే అంత చులకన? ఎన్నికల ముందు మహిళల ఓట్ల కోసం అడగకుండానే పోటీల మీద ఉచితాలు ప్రకటిస్తారు. ఎన్నికల తర్వాత మాత్రం చదువుకోవాలనే ఉత్సాహం ఉన్న అమ్మాయిలకు మెరుగైన సౌకర్యాలను, మంచి వాతావరణాన్ని అందించలేకపోతున్నారు. ప్రజలు ఆందోళన చేపడుతున్నా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. 10 ఏళ్ల గత ప్రభుత్వ హయాంలో ప్రియాంక, భూమిక అనే 2 గిరిజన విద్యార్థినులను అత్యంత దారుణంగా చంపి ఆత్మహత్యని చిత్రీకరించిన సంఘటనతో పాటు అనేక సంఘటనలను మహిళా సంఘాలు ఇంకా మర్చిపోలేదు. మళ్లీ పునరావృతమవుతున్న పరిస్థితికి అవకాశం ఇస్తారా? ఇప్పటికైనా భవ్య వైష్ణవిల మరణాలపై నిజాలను నిజాయితీగా సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టవలసిందని కోరుతున్నాం. ఇన్ని అనుమానాలు సృష్టించిన వార్డెన్ శైలజను, ఆటో డ్రైవర్ను వెంటనే అరెస్టు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని వసతి గృహాలను పర్యవేక్షించి
మెరుగుపరచి సొంత భవనాలలో నిర్వహించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.